అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో అన్నదాత కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆ కుటుంబం ఎక్కడ ఆత్మహత్యకు పాల్పడింది ఏంటన్నటువంటి విషయం ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందివ్వబోతుంది. అయితే నిన్న రాత్రి ఏదైతే రైతు అన్నదాత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో నలుగురు కలిసి భోంచేసిన తర్వాత రాత్రి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం వారి తోట వద్ద ఉన్నాం. అటువైపు ఏదైతే రైతు తోట, ప్రస్తుతం ఇటువైపు తమ్ముడి తోట. అయితే తమ్ముడి తోట అన్నం తిన్న అనంతరం కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకున్నాక ఇద్దరు పిల్లలను ఎక్కడైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ స్పాట్ అంటే ఆ కంచె ఉన్నటువంటి ప్రాంతంలో ఇద్దరికి ఉరేసి హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత తన భార్యను ఈ స్తంభానికి ఉన్నటువంటి ఈ స్తంభానికి ఊరేసి చంపేసిన తర్వాత ఆ తర్వాత తను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం. అంటే బల్వన్ మరణానికి ప్రధాన కారణాలు రైతు ఏదైతే అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారో మనం చూడొచ్చు. విజువల్స్లో కూడా ప్రస్తుతం మనం ఇక్కడ తోట వద్ద ఉన్నాం. ఈ తోట వద్ద చీనీ పంట సాగు చేస్తున్న పరిస్థితి. మరోవైపు గత కొంతకాలంగా కూడా అటు చీనీ పంటను సాగు చేస్తున్నాడు. అయితే దిగుబడి లేకపోవడం ఒకసారి, తర్వాత గిట్టుబాటు ధర లేని కారణంగా కూడా రైతు బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. అయితే బల్వన్ మరణానికి పాల్పడినటువంటి రైతు దాదాపు లక్షల్లో అప్పు ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు ఇప్పటికే 3 ట్రాక్టర్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అయితే 3 ట్రాక్టర్లు కూడా ఈఎంఐ చెల్లిస్తున్నాడు. ఏదైతే 2 ట్రాక్టర్లు గతంలో తీసుకున్నాడు, ఆ తర్వాత ఈఎంఐ తీరడంతో వాటిని అమ్మేసి తిరిగి మరో ట్రాక్టర్ కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఆ కొనుగోలు చేసినటువంటి దానికి కూడా ఈఎంఐ చెల్లిస్తున్నాడు. అయితే ఒకవైపు ఈఎంఐ చెల్లించలేని పరిస్థితితో మరే ఇతర కారణాలు తెలియదు, కానీ మొత్తానికైతే భారీ స్థాయిలోనే అప్పులు అయ్యాయన్నటువంటి భావన వినిపిస్తుంది. ఏదైతే రైతు దాదాపు 50 లక్షల మేర అప్పులు ఉన్నాయన్నటువంటి విషయం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారిలో తెలుస్తున్న పరిస్థితి. అయితే మరోవైపు రైతు ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రధాన కారణాలు అప్పే. ఏదైతే గతంలో 15 ఎకరాల భూమిని కూడా కౌలుకు తీసుకున్నాడో, కౌలుకు తీసుకున్న అనంతరం కూడా ఆ తోటలో కూడా శనగ పంటను కూడా సాగు చేస్తున్న పంట. అంటే శనగ పంట సాగు చేసినా కూడా పెద్దగా దిగుబడి రండి. అంటే ఈ ప్రాంతంలో సాధారణంగా బోర్లులో నీళ్లు ఉంటే తప్ప పంటలు పండుతాయి, లేదంటే పంటలు పండే పరిస్థితి లేదు. ప్రధానంగా మనం ఇప్పుడు వచ్చే దారిలో కూడా చూసాం, ఎక్కడే కానీ పంటలు సాగు లేని పరిస్థితి. అంటే ఒక రకంగా తెగుళ్ళు ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో రైతులు పంట పండించాలంటే ఖచ్చితంగా బోర్లో నీళ్లు ఉండాలి. బోర్లో నీళ్లు లేకపోతే మాత్రం రైతులు ఇక్కడ పంటలు పండించుకునే పరిస్థితి. అందుకే గతంలో కూడా చీనీ పంట సాగు చేస్తున్నటువంటి పులివెందుల ప్రాంతానికి చెందిన రైతులు గగ్గోలు పెట్టిన పరిస్థితి. గతంలో కూడా 2014లో ఏదైతే చంద్రబాబును కూడా కలిసి ఓసారి విన్నవించుకోవడం జరిగింది. ఏదైతే ఇక్కడ పంటలు సాగు చేస్తున్నటువంటి రైతాంగానికి నీళ్లు ఇబ్బందికరంగా మారాయి, సాగునీరు ఇబ్బందికరంగా మారి పంటలు సాగు చేయలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ట్రాక్టర్లతో కూడా నీళ్లు ఏదైతే ఇక్కడికి సరఫరా చేసి వాటిని చెట్లను అంటే ఒక రకంగా చంటి బిడ్డలను చాక్కునే పరిస్థితి కూడా ఆ పులివెందుల ప్రాంతంలో కనిపించేది. ప్రధానంగా సింహాద్రిపురం మండలంలో చీనీ పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. చీనీ పంటలు ఎక్కువ సాగు చేస్తున్నటువంటి రైతాంగం కూడా ట్యాంకర్ల ద్వారా వీటిని నీటిని ఇక్కడికి తెచ్చి ఆ పాదులు వేసి పాదుల ద్వారా నీటిని నింపుతారు. నింపి వాటిని కంటికి రెప్పలా, అంటే ఒక రకంగా చంటి బిడ్డను ఏ విధంగా అయితే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారో ఆ విధంగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే రైతు కూడా అక్కడటువంటి రైతు సాగు చేసినటువంటి ఇదంతా కూడా చీనీ పంట, రైతు సాగు చేసినటువంటి పంటే. ఈ పంట మొత్తం కూడా ఏదైతే తను ఇప్పటికే డ్రిప్పుకు సంబంధించినటువంటి సామాగ్రిని కూడా తీసుకురావడం జరిగింది. డ్రిప్ వేసిన తర్వాత పంటకు సరైన దిగుబడి లేకపోవడం, అదేవిధంగా సకాలంలో వర్షాలు కురవని కారణంగా కూడా ఒక రకంగా పంట దిగుబడి రాని పరిస్థితి. అదేవిధంగా గిట్టుబాటు ధరలు ఏదైతే పంట పండించినప్పుడు గిట్టుబాటు ధరలు లేని కారణంగానే ఈ రైతు బల్వన్ మరణానికి పాల్పడ్డారు. బల్వన్ మరణానికి పాల్పడే ముందు కూడా ముద్దనూరుకు వెళ్ళటం జరిగింది. ఏదైతే దంపతులు ఇద్దరు కూడా ముద్దనూరుకు వెళ్ళి అక్కడ తాడును కూడా కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసినట్టు తాడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ తర్వాత రాత్రి పిల్లలతో సంతోషంగా ఎంతో ఆనందంగా, అంటే ఒక రకంగా పిల్లలకు కూడా తెలియదు అసలు
ఆ బిడ్డలకు తెలియదు తన తండ్రి తనను హత్య చేస్తాడు, ఊరేసి చంపేస్తాడన్నటువంటి విషయం ఆ బిడ్డలకు తెలియదు. ఈ పంటలోనే ఇక్కడే అల్లారు ముద్దుగా ఆ పిల్లలు ఏదైతే ఈ పంట పొలాల్లో కూడా తిరిగినటువంటి పరిస్థితి, పిల్లలు కూడా ఇక్కడ కలియ తిరిగి ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే వాళ్ళిద్దరి ఊపిరి కూడా గాలిలో కలిసిపోతుంది అన్నటువంటి విషయం కూడా వారిద్దరికీ తెలియదేమో అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బిడ్డలను ఉరేస్తాడా అన్నటువంటి విషయం తెలియదు ఆ బిడ్డలకు. అయితే ఆ తండ్రి అప్పుల బాధ తాళలేక ఏదైతే బిడ్డలు కూడా ఇబ్బందులు పడతారేమో అన్నటువంటి ఉద్దేశంతో తండ్రి ఇద్దరి బిడ్డలను ఏదైతే కూతురిని కొడుకుని ఇద్దరిని కూడా ఇక్కడే ఈ పొలంలోనే ఊరేసి హత్య చేసి ఆ తర్వాత తన భార్యను ఊరేసి హత్య చేసిన తర్వాత ఆ రైతు కూడా బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. అయితే బలవన్మరణానికి పాల్పడినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఇంట్లో అంతా కూడా తన తల్లి ఇంట్లో చూస్తున్న సమయంలో రైతు లేడని, అంటే ఆ కుటుంబం సభ్యులు ఎవరు కూడా ఇంట్లో లేని కారణంగా ఒక రకంగా స్థానికులకు సమాచారం చేయబడడంతో వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ పంట పొలం దగ్గరికి వచ్చి ఆ తర్వాత చూస్తే విగత జీవులుగా ఇక్కడ ఏదైతే ఇదే పంట పొలంలో ఎక్కడైతే మనం ముందు చూసామో ఆ ప్రాంతంలో విగత జీవులుగా పడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రైతు ఆత్మహత్యకు ప్రధాన కారణం కేవలం అప్పులే అన్నటువంటి భావన వినిపిస్తుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అక్కడటువంటి దిద్దెకుంట గ్రామ ప్రజలు విషాద ఛాయలే అనుకున్నాయని చెప్పచ్చు. ఇప్పటికి కూడా కోలుకోని స్థితి. రకంగా రైతు అన్నదాత అంటే మనం తినే తిండి అంటే 4 చేతులు లోపలికి వెళ్ళాలంటే గిన ఖచ్చితంగా రైతు అలాంటి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారంటే ఒక రకంగా పాలక ప్రభుత్వాలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనం తినే తిండి కూడా 4 చేతులు ఇలా 4 వేళ్ళు లోపలికి వెళ్ళాలన్నా కూడా ఆ రైతు పండించే పంట అంతటి కష్టం రైతన్నది. అలాంటి రైతన్న తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం అంటే ఓ రకంగా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోనటువంటి పరిస్థితి విషాద ఛాయలే అనుకున్నాయి. అయితే దిద్దకుంట గ్రామానికి వెళ్ళి అసలు ఏం జరిగింది, అన్నదాతకు ఏ కష్టం వచ్చింది, ఎందుకు ఆయన బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది, ఎంత మేర అప్పులు ఉన్నాయి ఏంటంటే విషయం ఆ గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో బాగుంటుంది సార్. ఏమో నిన్న వరకు డల్గా ఉన్నది, అంత డైలీ బాగా మాట్లాడతాను. నిన్న ఒక్కటి కొంచెం డల్గా ఉన్నది. నువ్వు రాయించావా పాపకు? ఏం రాయించావు నువ్వు ఆ పాపకు? బుక్ ఇమ్మని రాపించినాను. స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లుండేది? అందరితోనే బాగా మాట్లాడతాను సార్. ఎప్పుడు గొడవ పడ్డం కానీ 10 మందికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డం ఒక రకంగా సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో కూడా శోక సముద్రంలో మునిగిన పరిస్థితి. ఏదైతే రైతు అన్నదాత నాగేంద్ర కుటుంబం వద్ద ఉన్నాం, ఇక్కడ చూస్తే ఆ తల్లి పడుతున్న తపన అంతా ఇంత కాదు. ఒక రకంగా ఎంత ఆరాటపడుతుందో మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. మహిళలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే మహిళలు కూడా అటు కన్నీటి సంద్రమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ప్రతి ఒక్కరికి ఏదైతే 4 వేళ్ళు లోపలికి పోతున్నాయంటే అన్నదాతే కారణం. అలాంటి అన్నదాత కుటుంబం బలవన్మరణానికి పాల్పడడం ఒక రకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాసులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఎందుకు ఏం జరిగిందన్నటువంటి విషయం వారి తల్లిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక రకంగా పూర్తిగా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి, ఆమె కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఏంటన్నటువంటి విషయం ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం జరిగిందమ్మా? నేను లేను స్వామి, జీవాలకు పోయి వచ్చా, నాకు తెలుసు స్వామి. బడి పోయి వచ్చి పిల్లోళ్ళు నేరుగా చీకటి పడి వాళ్ళకు నేను వచ్చేళ్ళకల్లా ఉన్నారు తండ్రి. మళ్ళీ ఏమ్మా నేను నేరుగా వచ్చి చేసి దోశ వచ్చానని ఎందుకు వద్దు పోమ్మా, మీ అమ్మ లేదు మీ నాన్న లేదని నేను సాయంకాడికి మీ నాన్నలే చేసి అన్నది నా మనవరాలు వాళ్ళ మేనమామ బిడ్డని ఎత్తుకొని పైన ఆయన మళ్ళీ వచ్చలే చేసి అయితే మళ్ళీ వేసుకుందామని నవ్వలేరు స్వామి, నన్ను కదా అని చేసి పైనారో దేవుడా. మన్ను కొండ వింటేనేమి స్వామి వాళ్ళను పెట్టి నన్ను ఎందుకయ్యా, ఎందుకు స్వామి నరకము నాకు ఎందుకయ్యా. మమ్మీ మీ పిల్లలు ఒక్కొక్కరిని తీసుకెళ్ళాడా ఎట్లా ఏంటి మరి?
సో ఆమె పూర్తిగా ఓ రకంగా తీవ్రమైనటువంటి వేదనకు గురైన పరిస్థితి, అయితే వేదనకు గురయ్యి ఒక రకంగా సొమ్మసిల్లి పడిపోయింది. ప్రస్తుతం మరికొందరు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అసలు నాగేంద్ర ఎలా ఉండేవాడు, నాగేంద్ర భార్య పిల్లలు ఎలా ఉండేవారు అనేటువంటి విషయం. మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ. మాది ఊరు కాదు సార్, మీకు ఏమవుతారమ్మా? మేనత్త సార్. అది మీ మేనత్తే కదా, మీరు ఏం జరిగింది మీకు ఏమన్నా విషయం తెలుసు సార్ మాకు. సో వీరు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చామంటున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి కొందరు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీది ఊరేనమ్మా? మీది ఊరేనా? సో అంతా కూడా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా అన్నదాత బల్వన్ మన్నానికి పాల్పడినటువంటి వారంతా కూడా ఇక్కడికి రావటం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది, ఇంటిలో ఎందుకు ఈ బల్వన్ మన్నానికి పాల్పడ్డారన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు కొందరు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఏం పేరమ్మా మీ పేరు? ఏమవుతాడు నాగేంద్ర? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా కొడుకు చచ్చిపోయింది వచ్చాను. ఏమైందమ్మా మీ కొడుకు? మా కొడుకు అప్పుడు బాగా వచ్చినాడు. పిల్లలు కూడా చంపేశాడా? చంపేసినాడు. అంటే మీ అక్క కొడుకా అతను? మాకు బావ కొడుకు. సో మీరు కొండాపురంలో ఉంటారా? కొండాపురం. మీకు ఎప్పుడైనా అప్పులు ఉన్నాయని ఏమైనా చెప్పేవాడా? చెప్పినాడు సార్. చెప్పాడా? అంటే ఎలా ఉండేవాడు పిల్లలతో కానీ భార్యతో? బాగా సంతోషం ఉన్నాడు, బాగా తిండి పెట్టుకుంటా, బాగా భార్య భర్త కొట్టాడుకోకుండా బాగున్నాడు. సో మొత్తం మీద ఇక్కడ ఈ ప్రాంతం అంతా మహిళలతో నిండిపోయిన పరిస్థితి, ప్రాంగణం అంతా కూడా ఒక రకంగా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి మనం ఇది చూడొచ్చు. ప్రధానంగా ఇదే ఇల్లు, ఈ ఇంట్లో నివసిస్తారు ఏది నాగేంద్ర పిల్లలు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ బయట కూడా ఫోటో ఒకటి పెట్టారు, ఫ్యామిలీ ఫోటో. ఈ ఫ్యామిలీ ఫోటో ఎంత చక్కగా ఉందంటే నిజంగా బిడ్డను చూస్తే అంత అపరూపంగా చూడేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా భార్య భర్త ఇద్దరు కలిసి పిల్లలతో కలిసినటువంటి ఫోటో ఇక్కడ పెట్టారు. చూడొచ్చు మనం ప్రధానంగా ఇక్కడ చూడు ఎంత చూడముచ్చటగా ఉన్నట్టు ఈ కుటుంబం. ఒక్కసారిగా అసలు ఆ బిడ్డలు తన తండ్రి చంపుతాడన్నటువంటి విషయం కూడా తెలియదు. అయితే తెలియని నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఇంత దారుణమైనటువంటి ఒడిగట్టడానికి కారణం అప్పులే. ఒక రకంగా పట్టెడు అన్నం పెట్టే అన్నదాత కుటుంబం బలవన్మరణానికి పాల్పడడం ఒక రకంగా తీరని శోక సముద్రంలో మునిగిపోయింది. ఒక మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఏం జరిగింది తల్లి? ఎవరు తెలుసు స్వామి కాదు, ఏం జరగలేదు. ఏమవుతాడు ఆ అబ్బాయి? మీరు అబ్బాయి మేనల్లుడు, తమ్ముని కొడుకు. ఆయన చనిపోవడం జీర్ణించుకోలేని విషయం. ఈ ఊళ్ళో ఆయనకు ఆర్థికంగా కొంచెం 15 లక్షల రూపాయలు అప్పులు అయితే ఉన్నాయి. ఆయన కేవలం జూదగాడు కాదు, తాడుబోతాడు కాదు, ఓ వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. ఆ వ్యవసాయం అనేది 2 సంవత్సరాలు సరైన పద్ధతిలో పంటలు పండక ఆయన ఇబ్బందులు పడినాడు. అప్పులకు తిరిగి చెప్పుకోలేని సమస్య ఉండడం వల్ల ఆయన ఆ రకంగా చేసుకున్నాడు. అంత శక్తి ఏరియా సమస్య అయితే ఏం లేవు, సైడు ప్రాబ్లమ్స్ అయితే ఆయనకి ఏం లేవు. ఓన్లీ అప్పుల సమస్య. అప్పులంటే 14-15 లక్షలు అప్పులు అంతే ఆయనకు ఉండేది. వ్యక్తిగతంగా చాలా మంచోడు ఊళ్ళో. ఆయన అట్లా ఆ రకంగా తయారైనాడు అంతేదాని. ఇంకా ఇప్పుడు ఏరే షెడ్యూల్ వార్తకు లోన్ అయినాడు అంటే ఊళ్ళో కూడా ఆయన ఎవరు సహకరించరు. షెడ్యూల్ వార్తకు బానిస కాదు ఆయన, అసలు షెడ్యూల్ వార్త లేవు ఆయనకు. వ్యక్తిగతంగా భూమిని నమ్ముకునే వ్యవసాయాన్ని కౌలుకు చేసుకొని గుత్తకు చేసుకొని పంటలు పండక 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడినాడు. అప్పులకు అందరికీ డిసెంబర్ లాస్ట్లో ఈ సంవత్సరం లాస్ట్లో కడతాలేం చెప్పినాడు. డబ్బులు కట్టలేని పరిస్థితి వచ్చింది కాబట్టి డిసెంబర్ లాస్ట్కి వచ్చింది కాబట్టి సూసైడ్ చేసుకున్నాడు. ఆయన చేసుకోవడంతో పిల్లలను కూడా ఇబ్బంది పెట్టి చంపినాడు. అది పిల్లలను చంపడం చాలా జీర్ణించుకోలేని విషయం. అది పిల్లలను చంపడం అంటే 14 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు సింహాపురం వివేకానంద స్కూల్లో చదువుతున్నారు. పిల్లలు మంచి ఎడ్యుకేటెడ్, బాగా చదువుకునేవాళ్ళు, అన్ని రకాల్లో బాగున్నారు. ఆయన కుటుంబంలో కూడా ఆ ఊర్లో 30 మంది కుటుంబాలు ఉంటే 30 మందిలో ఈ పిల్లోడే మంచోడని అందరం భావించుకుంటాం మేము. ఆ టైంలో అది జరిగింది. అది ఫస్ట్ వాళ్ళ భార్యను పిలుచుకొని వచ్చినాడు. తోటకాడికి పోదాం వల్ల పందులు కాయలు వాళ్ళ భార్యను పిలుచుకొచ్చినాడు. భార్యను చంపిన తర్వాత ఈ చేనికాడు ఒక మంచి కాయలు ఉన్నాడు. ఈయన్నే మనం ఉండేసరికి ఒక మంచి కాయలు ఉన్నాడు.
ఆ మంచిని భార్యను చంపి ఇంటికి పోయేటప్పుడు ఎక్కించుకొని బలవంతంగా. అంటే మళ్ళీ రెండోసారి పిల్లలు పిలుచుకొని వాళ్ళది ఇటుకని ఈడుండే చేనేపై ఎక్కించుకొని పోయినాడు. ఎక్కించుకొని ఇంటికాడిచి మళ్ళీ వాళ్ళ కూతురుని పిలుచుకొని వచ్చినాడు. అంటే వీటికని పిలుచుకొని రాకుండా సుంకేశ్వర గంగమ్మ దగ్గర పూజ జరుగుతుంది అని చెప్పి ఆడికి ఉదాహరణ చెప్పి బిడ్డను ఎక్కించుకొచ్చినాడు. బిడ్డను ఎక్కించుకొచ్చినాక మళ్ళీ బిడ్డను చంపి ఇంటికి పోయినాడు. ఇంటికి పోయినా కొడుకుని ఎక్కించుకొచ్చినాడు. కొడుకుని ఎక్కించుకొచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ ముస్లాం ఉన్నది 60 ఏళ్ళ వయసు. ఆ అమ్మ అడ్డపడింది. ఎందుకురా పిల్లలను అందరినీ పిలుచుకుపోతున్నావు అది ఇది నడిచింటే లేదులే గంగమ్మ కాడికి పోతున్నా అట్లా ఇట్లా అని చెప్పి మభ్య పెట్టి పిల్లోని ఎక్కించుకొచ్చినాడు. పిల్లోని ఎక్కించుకొచ్చిన టైంలో గబాని వాళ్ళ అన్నదమ్ములు కనుక్కొని వెనక మీద ఫాలో అయినారు. కాకపోతే వాళ్ళు చక్కగా రోడ్డుకు పోయినారు. ఇప్పుడు చక్కగా ఇటు వచ్చినాడు. రావడంతో ఇద్దరు లాస్ట్లో 8 గంటలప్పుడు 8:30 చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అది జరిగింది. ఒకవేళ గ్రామస్తులకు తెలిసింటే గ్రామస్తులకు ఎవరు తెలిసినా కూడా అరికెట్టిందని లాస్ట్ మూమెంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసింది. అంటే చంపుతాడని కాదు, ఎక్కడ పోయినారో మా భార్య అంటే ఆ పుట్టిండ్లు కూడా ఆయమ్మది పక్కిండ్లే, ఆ ఊళ్ళోనే ఆ చనిపోయిన ఆయమ్మ పుట్టిండ్లు కూడా. ఏదో జరిగింది. ముస్లాం ఉండి 65 ఏళ్ళ వయసులో ఆయమ్మ పక్కలను అడిగింది, ఒరే ఇట్లా ఎందుకు వాడు పిలుచుకొమ్మినాడు, వాళ్ళ భార్యను పిలుచుకొమ్మినాడు, మళ్ళీ బిడ్డను పిలుచుకొమ్మినాడు, కొడుకుని పిలుచుకొమ్మినాడు, మీరు ఫోన్ అంటే వాళ్ళు వెనక మీద పోయినారు వాళ్ళు ఏమందరూ. కాకపోతే వాళ్ళ షేరుగా ఆ పక్కన ఉండేది ఇంకోటి, అక్కడ ఎత్తులాడినారు. అక్కడ ఎత్తులాడకుండా గబాని వాడు ఈ సైడ్కి వచ్చినాడు. అది కాక వర్షం పడింది, తేమగా అనేది బండి స్లిప్ అయ్యి కూడా వాడు స్కూటీలో వేసుకొని వచ్చి చంపి ఆనే పడిపోయినాడు. మళ్ళీ పక్కన చేనులు చూసి అలా ఎత్తులానికి వచ్చిన వాళ్ళు బండి ఇట్లా దావలో స్కూటీ కనపచ్చాందని చూస్తే అన్ని బాడీలన్నీ అన్నీ ఉన్నాయి. నల్లగడి చంపినాడు, చాలా క్రూరంగా చంపినాడు. అంత ధైర్యస్తుడు కాదు మనిషి అయితే, ఎందుకంటే చేసినా అర్థం కాదు ఎవరికి. కేవలం అప్పులకే మాట పడేవాడు కాదు. అప్పులు కొంచెం ప్రెజర్ చేసినట్టుంది అప్పులుగా. దాని మీద ఇప్పుడు కలెక్టర్ గారు అంతా ఏం చర్య తీసుకుంటారో ఇంకా ఆ కుటుంబానికి అయితే న్యాయం చేయాలా. ఇంకా వాళ్ళ మదర్ ఉందన్నమాట, ముస్లాం ఉంది, ఆమె కోసం ఏదన్నా చేయాలి. అన్నదమ్ములు 2 అన్నదమ్ములు ఇంకోరు ఉన్నారు, అంటే వాళ్ళు పక్కన ఉన్నారు. వాళ్ళు ఆ పక్క నుండి అయిపోయి ఎత్తుకులాడినాడు రాత్రి. అప్పుడు పోయినాడు పాపం. అయితే అయిపోయి జస్ట్ ఒక 5 నిమిషాల్లో జరిగిపోయింది అది. అంటే ఇంకా ఏమన్నా భూమి ఉందని? భూమి ఉంది, ఇంకోటి ఏరే సైడ్ భూమి ఉన్నది లోమడదా కానీ ఆ పక్కన 3 ఎకరాలు ఉన్నది. అదొక 3, ఇదొక 2, 5 ఎకరాల భూమి ఉన్నది. 5 ఎకరాల భూమి అయినా కూడా ఈ భూమి ఏమో బాగా 24-25 లక్షలు చేస్తుంది తక్కువ అంటే. ఇంకా అట్లయిందన్నా ఇంకా పాపం అది డబ్బులు టెన్షన్ పడి కట్టుకోలేను అనే పరిస్థితికి వచ్చి ఆ పని చేసుకున్నాడు. ట్రాక్టర్ కూడా ఉన్నది. ట్రాక్టర్ కూడా ఏరియాలకు బాకీలోకి కొన్నాళ్ళు తీసుకోపోయి నేను లెక్క కట్టాక తీసుకుంటాను. ట్రాక్టర్ 200 రోజులు తీసుకుపోయినారు. దానికి 2 లక్షలు ఎంతో కట్టాల్సినాడు. లెక్కిచ్చి తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళు ట్రాక్టర్ కూడా కొనగినారు వాళ్ళు. అట్టని ఆ యప్పకు కుక్కులేని డ్రైవర్గా పోతాడు, లారీకి డ్రైవర్గా పోతాడు. యాదానికి వినా 20,000 జీతం అయితే సంపాదించుకుంటాడు నెలకు 20,000 రూపాయల జీతం అయితే ఆయన సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎందుకు ఆ రకంగా చేసుకున్నాడు అదని. మంచి మనిషి వ్యక్తిగతంగా అయితే. బాగా భూమి వ్యవసాయం చేసేవాడు, రైతును నమ్ముకున్నాడు, భూమిని నమ్ముకొని నష్టపోయినాడు. అది చెడు వ్యసనాలకు బానిస అంటే ఎవరికి అంత పెద్ద పట్టించుకోరని. వ్యక్తిగతంగా రైతుగా పద్ధతిలో భూములు వ్యవసాయం గోరుగు చేసి గుత్తకు చేసి ఆ రకంగా నష్టపోయినాడు అంతే. చెట్టు కూడా బాగా 4 సంవత్సరాలు చెట్టు 3 సంవత్సరాలు ఉంటే కాయలు కాసిండు. అది అనుకోకుండా ముందే జరిగిపోయింది. పిల్లలు అనేది జీర్ణించుకోలేని విషయం అది. అట్లా ఆ రకంగా జరిగిపోయింది. పాపం మేము అంతా ఊర్లో అందరూ చాలా బాధపడుతున్నారంతా. ఎందుకు జరిగి ఎవరు రాత్రి నుంచి నిద్ర అనేది లేదు ఎవరికి. ఇంకా చాలా శోకసంతులో మునిగిపోయింది ఊరంతా. ఎవరికైనా పాప ఉదయం ఎవడే కానీ అన్నము టిఫిన్ ఎవరు తినలే. అందరికీ అట్టింది ఊరంతా. ఇప్పుడు ఆ ఎబ్బీ చనిపోయినా కూడా పిల్లలన్నా బతికించుకుందరు ఉన్నట్టే. కుటుంబం అంతా శోక సముద్రంలో మునిగిపోయింది. గ్రామంలో ఎవరిని అడిగినా కూడా నాగేంద్ర అంతటి మంచి పిల్లోడు ఇంకొకటి లేడు, ఎవరి జోలికి ఎవరి ప్రస్తావనకు వచ్చేవాడు కాదంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ వదిన ఉంది, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, నిన్న రాత్రి ఏం జరిగిందన్నటువంటి విషయం ఆమెను అడిగి తెలుసుకున్నాం. అమ్మ, ఏం జరిగింది నిన్న రాత్రి? ఏం జరగలేదు, తోట దగ్గర ఉన్నాడు సార్. ఇంకా అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఇంకా అప్పుడు రాత్రి పిల్లలంతా ఒకే చోట ఉన్నారు కదా, అంతా కూడా ఏం జరిగింది రాత్రి? ఒక్కొక్కరు తీసుకెళ్ళి మా ఇండ్లు పక్కన తీసుకుని అసలు మా ఇంట్లో వాళ్ళ ఇల్లు దూరం ఉంది కాబట్టి మాకే తెలియదు సార్. కాకపోతే నువ్వు బాగా తీసుకురాని మాట విన్నాను నేను, కానీ అప్పుల బాధ ఎక్కువ తీసుకున్నాను సార్. ఇంత మీద అప్పులు ఉండొచ్చమ్మా? తెలియదు సార్ మాకు అది. చెప్పలేదు సార్, ఎవరికి ఇంప్రూవేషన్ గంటకి ఏమీ లేదు సార్. అది ఏ రోజు కొట్లాడుకునే కాదు, ఈ రోజు అనేవాళ్ళం కాదు. బాగానే సార్, ఎప్పటికీ కొట్లాడలేదు సార్.
అదే చెప్తాది. భూములు చాలా వాళ్ళవి తీసుకొని గుత్తగా చేసినాడు, చాలా బాకీలైనాయి, అందువల్లనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనువులు తీసుకున్నాడు, ఎనువులు పాలు బాగా ఇచ్చన్నాయి. 3 ఎనువులు ఎవరు దొంగతనం చేసుకొని పోయినారు, కానీ అవి ఎవరు చేసుకున్నారు కూడా తెలియదు. కొన్ని ట్రాక్టర్ ఉన్నది ఆయకాంగి తీసిపోయినారని తెలిసింది, అంతే. ఇంకా మాకు తెలియదు. నేను మరదలనైతాను. అంటే మొదటి నుంచి బాగుండేవాడు కదమ్మా, గ్రామంలో ఎవరిని అడిగినా మంచి పిల్లడు అంటున్నారు. ఏ అలవాటు లేవు, తాగేది లేదు, బీడీ సిగరెట్ తాగేది లేదు, ఏ అలవాటు లేవు. మంచి మటుకు మంచివాడే, కానీ ఎందువలనో అది మా టీకా జరిగిపోయింది, మాకు కూడా తెలియదు. బయటకైతే ఎవరు ఏం చెప్పలేదు సార్. బయటకు చెప్పుకోకుండా ఊరికి వాళ్ళంతా వాళ్ళు ఎంత బాధపడుకున్నారో ఏం చేసుకున్నారో మాకైతే తెలియదు. అప్పుల వల్ల ఇలా అయిపోయింది అని అంటారు. మళ్ళీ రాత్రి పిల్లలు ఇక్కడ కూర్చొని ఆడుకుంటా అంటే వాళ్ళిద్దరు తోటకాటికి పోయి పాపను పెద్ద భార్యను అట్లా ఉరివేసి మళ్ళీ ఒక్కొక్కరిని తీసుకుపోయి వాళ్ళని ఉడక వేసినారని మళ్ళీ అనుమానం వచ్చి వీళ్ళు పోయి చూసినారు సార్. అంతే అంతే, ఏమి లేదు సార్. వాళ్ళు ఎవరు ఫోన్ ఇంటికాటికి అయితే ఎవరు రాలేదు. ఫోన్లో ఏంటి అక్షరం పెట్టినారు ఏమో సార్, మాకైతే తెలియదు. వాళ్ళు ఆత్మహత్య చేసుకునేదానికి వచ్చింది. సో అన్నదాత ఇదే ప్రాంతంలో అన్నదాత కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలోనే వాళ్ళు పిల్లలంతా కూడా ఆడుకుంటుండే పరిస్థితి చూడండి. ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం ఇక్కడంతా కూడా పండుకోవడానికి పరుచుకున్నటువంటి ఇవన్నీ. అంటే ఒక రకంగా మరి కాసేపట్లో నిద్రిస్తారు. అయితే బిడ్డలకు తెలియదు తన తండ్రి యముడి రూపంలో తమను ఉరేసి హత్య చేస్తాడని. అయితే చూడొచ్చు మనం. అయితే ఎక్కడా కూడా నాగేంద్ర నువ్వు గ్రామస్తులు మాత్రం మంచి పిల్లోడు, ఎలాంటి అలవాట్లు లేవంటున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు, కానీ ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు అంటే అన్నదాతకు జరుగుతున్నటువంటి కష్టం అంతా ఇంత కాదు. మనం చూస్తున్నాం ఇక్కడే ఈ ప్రాంతంలోనే. అంటే పిల్లలతో కలిసి పండుకోవాలనుకున్నటువంటి కుటుంబం ఒక్కసారిగా రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కొక్కరిని తీసుకెళ్ళి తొలుత భార్యను తీసుకెళ్ళాడు, హత్య చేశాడు. ఆ తర్వాత కూతుర్ని తీసుకెళ్ళాడు, హత్య చేశాడు. ఆ తర్వాత కొడుకుని తీసుకెళ్ళాడు. అయితే కొడుకును తీసుకెళ్లడంలో అక్కడ తల్లి అదేవిధంగా తన చెల్లి ఇద్దరు చనిపోవడాన్ని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనై పరుగులు తీసే ప్రయత్నం కూడా చేశాడని కొందరు చెప్తున్నారు. అయితే ఆ పరుగులు తీసే క్రమంలో కూడా తండ్రి తనను లాక్కొచ్చి హత్య చేశాడు. ఆ తర్వాత తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇందుకు ప్రధాన కారణం కేవలం అప్పులే. ఎవరైతే అప్పుల భారం నుంచి బయటపడలేని పరిస్థితి. ఈ ఏడాది చివరి అంటే డిసెంబర్ మాసంలో చివరిలో అందరి అప్పులు తీరుస్తానని చెప్పాడట. అయితే తీర్చలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే తను ఒక రకంగా తన కుటుంబ సభ్యులను చనిపోయి అంటే ఒక రకంగా రైతు ఏదైతే తను అనుకున్నాడు ఆ బిడ్డలు తను పడుతున్న ఇబ్బందులు తన బిడ్డలు పడకూడదు అన్నటువంటి భావన మరేమో తెలియదు. కానీ మొత్తానికైతే ఆ బిడ్డల ఇద్దరికీ కూడా యముని రూపంలో ఒక రకంగా ఉరివేసి తను బలవన్మరణానికి పాల్పడడం ఈ దుద్దెకుంట గ్రామస్తులు మాత్రం కోలుకోలేని పరిస్థితిలోనే ఉన్నారని చెప్పవచ్చు. ఒక రకంగా శోక సముద్రంలో మునిగిపోయే పరిస్థితి. మనం ఎటువైపు చూసినా కూడా పెద్ద ఎత్తున మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకరున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి అన్నటువంటి విషయం. అసలు ఏం జరిగిందన్న ఏంటి? ఇతను చాలా మంచివాడు, బాగా కష్టజీవి, బాగా రైతాంగము ఎనువులు బాగా పెట్టి చేసేవాడు. నాది వచ్చేసి ఆల్రెడీ కస్నూరు గ్రామం, సీతారాం రెడ్డి అని. మన తోట దగ్గర కూడా ఈయన గడ్డి పెట్టాడు, బరుగుడ్లను పెట్టాడు, చాలా కష్టం చేశాడు. ఆ బరుగుడ్లలో కూడా కొద్ది రోజులు చేశాడు, నష్టం వచ్చింది. తర్వాత ఆ బరుగుడ్లు కూడా దొంగలు ఎత్తకపోయారు అన్నారు. కొన్ని వచ్చేసి మందు తిని చనిపోయాయి అన్నారు. ఆ తర్వాత వచ్చేసి నీకు ఏ పని చేసినా కూడా రైతాంగంలో కానీ ఇంకోటి కానీ ముందుకు రాలేకపోతున్నారు. అంటే ఇప్పుడు చెట్లు కానీ ఏదైనా ఏ దాంట్లో అయినా ముందుకు రాలేక చాలా ఇబ్బందులు అయ్యి ఎంత కష్టం చేసినా ఫలితం ఫలించక చాలా ఇబ్బంది పడి భార్యాభర్తలు ఒక నిర్ణయంలోకి వెళ్ళిపోయింటారేమో అని ఊహాగానాలు. ఇతను డ్రైవర్గా కూడా పనిచేస్తాడంట, జేసీబీ డ్రైవర్ అంట. జేసీబీ డ్రైవర్గా చేస్తాడు, ట్రాక్టర్ డ్రైవర్గా చేస్తాడు. ట్రాక్టర్ కొత్తది ముందు పాతది ఉన్నది, అది అమ్మి బాడీకి పోదాం, దాంట్లో అయినా బాడీలు తీసుకొచ్చి అప్పులు కానీ ఏదైనా ఉన్నా తీర్చుకున్నామనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టం పడ్డాడు. కానీ ఆ ట్రాక్టర్ కూడా దానిలో కూడా ఫలితం దక్కలేదు. అందువల్ల ఆయన ట్రాక్టర్ కూడా అమ్మేశాడు, అన్ని యారముట్లు అన్నీ అమ్మినాడంట.
గొర్రెలు పట్టుకొచ్చాడు. గొర్రెలు కూడా పట్టుకొచ్చి అవి కూడా చేశాడు. ఆ గొర్రెలు పట్టుకొచ్చినా కూడా దానిలలో కూడా ఫలితం లేదు. వచ్చేసి ఇంకా చాలా కష్టం చేసాడు. అయితే ఒక ఏదే కానీ మందు కానీ బీడీ కానీ సిగరెట్ కానీ ఏదన్నా ఏ అలవాటు జూదం కానీ ఏ అలవాట్లు లేని వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. మన తోట దగ్గరనే చాలా కష్టపడతా అంటే చూశాను, నేను చాలాసార్లు చూశాను, మాట్లాడించాను. చాలా కష్టపడ్డాడు. అయితే ఏది చేసినా రైతాంగంలో ఫలితం లేక చాలా ఇబ్బంది పడినాడు. ఈయన గుత్తకు భూములు చేశాడు. సింహాద్రి నిడేళ్ల గ్రామం అక్కడ కానీ ఇట్లా కోరగుంటపల్లె గ్రామం కానీ ఎక్కడైనా గుత్తకు చేసి చాలా ఇబ్బందులు పడినాడు. అక్కడ మందులు కానీ ఇంకోటి కానీ అప్పులు తీసుకొచ్చి కానీ చాలా ఇబ్బంది పడి ఇది ఇంకా లాస్ట్ నిర్ణయం తీసుకున్నట్టు ఉంది. అన్న, సాధారణంగా ఒక ఎకరా చీనీ పంట సాగు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత దిగుబడి వస్తుంది? సాధారణంగా ఇప్పుడు ఏంటంటే ఒక చీనా చెట్లు పంట తీయాలంటే అప్పట్లో ఈ పురుగుల మందు కొట్టే వ్యవస్థ లేదు. ఈరోజు వచ్చేసి ఆ పురుగుల మందు వ్యవస్థ కొట్టేది వచ్చిన తర్వాత చాలా కష్టము. ఒక ఎకరాకు ఇప్పుడు వచ్చేసి ఒక 10 రౌండ్లు మందు కొట్టవలను. రౌండ్కి వచ్చేసి నీకు ఎకరాకు లేదంటే మినిమం 2000 ఖర్చు వస్తుంది, 1500 2000 ఖర్చు వస్తుంది. ఆ మందులకే సరిపోతుంది మనకు అనేది. చాలా కాయలు వచ్చేసి ఆ టయానికి వచ్చేసరికి 20,000 ఉంటుంది. దాంట్లో వచ్చేసి సూటు 2.5-3 అని సూటు పోతుంది. అంటే 30% భాగం 70% మనకు వస్తే 30% బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ 70%లో ఈ మందు కొట్టేదానికి కానీ ప్లస్ ఈ ట్రాక్టర్ బాడీలు కానీ ఇంకోటి ఈ మనుషుల కూళ్ళు కానీ ఇవన్నీ విపరీతంగా పోయి రేట్లు పెరిగిపోయాయి. మందుల రేట్లు కానీ ఇవన్నీ ఈ మందుల వల్ల విపరీతంగా అనుకుని దిగుబడి రాకపోవడంతో ఏ పైరైనా చెనిక్కాయ కానీ కంది కానీ జొన్న కానీ ఏ దాంట్లో అయినా ఒక చీనీనే అని కాదు, చీనీలో అని కానీ అన్ని దానిలలో మందు కొట్టండి ఏది పంట రావడం లేదు. అందువల్ల ఈ రైతాంగం చేసి చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఈయన చిన్న రైతాంగం చేస్తున్నాడు కాబట్టి చాలా ఇబ్బందులు పడి ఈరోజు ఏది చేసినా లాస్ట్కి ఈయనంటూ ట్రాక్టర్ బాడీలకు పోయినాడు, గొర్రెలు చేశాడు, అన్నీ ఇది చేయలేదనకుండా చేశాడు. చాలా వ్యక్తి చాలా మంచివాడు, ఒక బీడీ కూడా తాగేవాడు కాదు. అలాంటి వ్యక్తి ఎవరు ఏం చెప్పినా సరే నేను చేస్తా అంటాడు, అంత కష్టజీవి. అందుకని ఇవన్నీ ఫలించలేకపోవడం వల్ల ఇది చేసుకోవడం జరిగినది అని అనుకుంటున్నాను. పిల్లలు ఏం చదువుతారు? పిల్లలు అక్కడ సార్ హలో, పిల్లలు చాలా ఒబీడియంట్ స్టూడెంట్స్. ఒకరు 8th క్లాస్ చదువుతాడు అబ్బాయి, అమ్మాయి వచ్చేసి 6th క్లాస్ చదువుతుంది. ఇద్దరు మంచి చదువులో కూడా మంచి ప్రావీణ్యులు. అమ్మాయి అయితే ఎక్సలెంట్గా చదువుతుంది, అబ్బాయి కూడా మంచి ఒక 80% స్టూడెంటే. చాలా ఈయన కోల్పోవడం, మాకు పిల్లలు పోవడం కూడా ఎంతో మా స్కూల్కి కూడా చాలా దిగ్భ్రాంతితో మేము టీచర్లు మొత్తం స్టాఫ్ అంతా వచ్చేసాం. పిల్లలు కూడా యాక్చువల్గా హాలిడే ఇవ్వకుండా అంటే వాళ్ళు కూడా రావాలని ఎంతో ఉద్దేశంతో కొంతమంది పిల్లలు కూడా ఆల్రెడీ వచ్చి ఇక్కడికి వెళ్ళిపోయారు. కాబట్టి ఎంతో ఇబ్బంది. పిల్లలు బాగా చదువుతారు. అసలు ఈ విధంగా జరిగిందంటే మెయిన్ రైతుల సమస్యలను నెరవేర్చాలని మేము కూడా ప్రధానంగా కోరుకుంటున్నాం. రైతుల సమస్యలు తీరనిగా ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎంత బాధగా ఉందంటే పరిస్థితి ఈ పొద్దు ఈ విధంగా జరిగిందంటే కనుక రైతు వల్ల నష్టాలు జరుగుతున్నాయి. ప్రతి పంట ఏ పంటనే ఇత్తు ఫస్ట్ 14 లేచినాల నుంచి రైతు పొలంలోనే ఉంటాడు కంటిన్యూగా సాయంత్రం వరకు. ఉన్నా కూడా కనీసం రైతుకు పెట్టుబడి కూడా రాదు. అంటే మనదింగా వెళ్ళిపోతుంది. పోతానే కూడా రైతు ఏమో నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. మేము ఇంకా బాగా మారుతాం, ఇంకా ఎప్పటికైనా డెవలప్మెంట్ అవుతాం, ఇంకా ఏదో అంత చేద్దామనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. కానీ ఈ విధంగా చేయడం వల్ల చాలా పగులు చూస్తే గువ్వలకు కాపాడుకోవాలా, నైట్ చూస్తే పందులకు కాపాడాలా. ఎంత సమస్యగా ఉంది. కూలోళ్ళు ఖర్చులు ఎంత ఉన్నాయి, ఎలా ఉన్నాయి, పెట్టుబడి కుటుంబాన్ని ఎలా పోషిస్తారు, 2 పిల్లలను చదివిస్తున్నాడు ఈయన, ప్లస్ వాళ్ళిద్దరూ పోషించుకోవాలా. ఈ విధంగా ఇంత నష్టం వచ్చి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఎంత దయనీయంగా ఉందంటే పరిస్థితి అంత దయనీయంగా ఉంది. చాలా అద్మానంగా అసలు పరిస్థితి. రైతులను అసలు ఇంతవరకు ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించి రైతులను ఇంకా ముందుకు చేసి మోటివేట్ చేసే విధంగా చెప్పాలని నేను కోరుకుంటున్నా తక్షణం. మొత్తం మీద ఆరుగాలం శ్రమించే అన్నదాతకు తీరని కష్టమే వచ్చిందనే చెప్పాలి. ఏదైతే తను పండించిన పంటలు పండగపోగా ఏదైతే నాగేంద్ర సాధారణంగా రైతే కాదు, ఒక రకంగా ట్రాక్టర్ అదేవిధంగా జేసీబీ డ్రైవర్గా కూడా చేశాడు. అయితే తన కుటుంబం కోసం, తన కుటుంబ పోషణ కోసం ఓ రకంగా పడరాని కష్టాలంటూ పడ్డాడు. అయితే పడరాని ఎన్ని కష్టాలు పడ్డా అప్పుల భారం నుంచి బయటపడలేని పరిస్థితి. దీంతో కలత చెందాడు, మనస్తాపం చెందాడు. తను లేకపోతే తన బిడ్డలు ఏమవుతారని ఆలోచించాడో ఏమో తెలియదు. కానీ యముడి రూపంలో ఆ బిడ్డలను హత్య చేసి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే నాగేంద్రకు ఎలాంటి చెడలవాట్లు దురవసనాలు లేవు.
కానీ నాగేంద్ర మొదటి నుంచి కష్టపడే తత్వం, నాగేంద్ర కుటుంబ పోషణ కోసమే తప్పించేవాడు, తన బిడ్డల ఎదుగుదల కోసమే, తన బిడ్డలు ఏది అడిగితే అది కాదనకుండా తెచ్చి ఇచ్చేవాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అన్నటువంటి విషయాన్ని కూడా ఎప్పుడూ చూసుకునేవాడు కాదు. ఏదైతే బిడ్డలు అడిగారు తాను తినకపోయినా తన బిడ్డలను పెంచి పోషించాలన్నటువంటి భావనతో నాగేంద్ర బిడ్డలను పెంచాడు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో, తన మనసు ఎంత కఠినంగా అయితే ఆ బిడ్డలను చంపాల్సినటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు. కానీ మొత్తానికి తన బిడ్డలను హత్య చేసి ఆ తర్వాత తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డం ఈ దిద్దేకుంట గ్రామస్తులను తీవ్రమైనటువంటి విషాద ఛాయల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఇప్పటికీ కూడా ఈ గ్రామంలో పొయ్యి కూడా వెలిగించలేదంటే, అన్నము కూడా తినకుండా అట్లే ఏదైతే నాగేంద్ర ఎందుకు ఈ పని చేశాడు అన్నటువంటి విషయం గ్రామస్తులు ఇప్పటికి కూడా చర్చించుకుంటున్నారంటే నాగేంద్రకున్న పేరు ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చెప్పనవసరం లేదు. మరోవైపు రైతాంగం ఆరుగాలం శ్రమించే అన్నదాత అంటాం మనం రైతాంగాన్ని. అదే రైతు లేకపోతే 4 వేళ్ళు ఇలా నోట్లోకి వెళ్ళవు. ఆయన పండించే పంటే మనం తినాలి. ఆయన ఉంటేనే మనం కూడా సజీవంగా ఉంటాం. రైతు లేకపోతే ఆ 4 ముద్దలు లోపలికి వెళ్ళవు. అలాంటి అన్నదాత, ఒక రకంగా అలాంటి అన్నదాత ఆత్మహత్య బలవన్మరణానికి. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్న పాలక ప్రభుత్వాలు అన్నదాతల వైపు కన్నెత్తి చూడడం లేదన్నటువంటి విమర్శలు ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పటికైనా నాగేంద్ర కుటుంబంతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పగలగాలి, పాలకుల్లో మార్పు రావాలి. పాలక ప్రభుత్వాలు కూడా రైతాంగానికి, ఏదైతే నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునే దిశగా అడుగులు వేయాలి. ఇలాంటి కుటుంబాలు, మరో రైతు కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడకుండా, బలవన్మరణాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.